అంటేనే ఫాలో అవుతున్నాడు కదా బేసిక్గా. క్యాథలిక్ క్రిస్టియన్, కానీ ఈయన కులం మాత్రం అంటే ఇప్పుడు కొంతమంది అయితే ఫస్ట్ దళిత సీఎం అది ఇది అని చెప్తున్నారు, ఈయన మాత్రం నో క్యాస్ట్ నాడార్లకు సంబంధించినటువంటి ఏదో సామాజిక వర్గం అనమాట. మన రాష్ట్రంలో క్షత్రియ క్యాడర్ కిందకు వస్తారట వీళ్ళు. ఇక్కడ ఓకే, అక్కడ దళిత, అక్కడ క్షత్రియ ఓబీసీ అక్కడ అతను ఓబీసీ. కాకపోతే ప్రచారం అతను ఎస్సీ అన్న ప్రచారం చేశారు, ఎందుకంటే క్రిస్టియన్ కాబట్టి అని. బట్ ఒరిజినల్ అయితే అది కాదనమాట. సార్ ఒక రకంగా విజిల్ సింబల్ తో వెళ్ళారు, ఎందుకంటే గతంలో మనకి విజిల్ అంటే ఇక్కడ లోక్సత్తా అనుకుంటా కదా అప్పుడు బాగా ఇది అయ్యేది, ఇక్కడ సక్సెస్ అవ్వలేదు, కానీ ఆ సింబల్ అక్కడ ఆయనకి ఏమైనా సక్సెస్ అయిందా? మన మీడియాకి పిచ్చ పెరిగితే ఏదేదో రాసేస్తుంటారు అనమాట. అడిగేవాడు కాదనేది ఎవడు ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి ప్రతి ఒక్కటి చెబుతాడా, మేము విజిల్ శబ్దానికి అదేదో సన్ రైజర్స్ వాళ్ళు విజిల్ శబ్దం వేశారు కాబట్టి ఇలాంటి పిచ్చ. ఆ లెక్కనైతే మనకు కూడా ఇక్కడ విజిల్ వేసుకున్న వాళ్ళు అందరూ గెలవాలి కదా, విజయ్ ఇండిపెండెంట్ అందరూ కూడా విజిల్ రోజు ఐపీఎల్ మనం కూడా వింటాం కదా. అదేదో మన ఇష్టం, ఏమైనా రాయొచ్చు. ఆపేవాడు అడ్డుకునేవాడు లేనప్పుడు ఎలాగైనా మనం సృష్టించవచ్చు ఏదో తెలిసిన వాళ్ళకి. మళ్ళీ బేసిక్గా ఒకటే, స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళు ఏఐడిఎంకేకి ఓటేయాలి. కానీ ఏఐడిఎంకేనేమో రసాభాసగా ఉంది, గందరగోళంగా ఉంది. ఈలోపు విజయ్ వచ్చేటప్పటికి మెయిన్ ఏంటంటే 40 ఏళ్ల లోపు వాళ్ళందరూ విజయ్ని ప్రేమించారు. అక్కడ కొత్తదనం కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు. ఎప్పుడు వీళ్ళేనా ఇప్పుడు ఇదివరకు జైలు వెళ్తుంటే సాష్టాంగ ప్రణామం చేయాలి.